Hello everyone, welcome to 50 Days English Vocabulary Challenge. ఎస్ ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో మీకు రిలేషన్స్ గురించి ఇచ్చాను. రిలేషన్స్లో అనేక రకాలైన రిలేషన్స్ బంధుత్వాలు ఎలా ఉంటాయి ఇంగ్లీష్లో వొకాబులరీ చెప్తూ సెంటెన్స్ చెప్తూ ఇచ్చాను. అలాగే ఈరోజు మనము వింటర్ వొకాబులరీ చలేస్తుంది కదా బాగా. ఈ చలిలో మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి వొకాబులరీ నేర్చుకుందాము, దాంతోపాటు సెంటెన్స్ కూడా నేర్చుకుందాం. బై ది వే మీరు కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కింద కామెంట్ బాక్స్లో రాయండి. కొంతమంది రాశారు లాస్ట్ వీడియోలో. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్లీజ్ కీప్ డూయింగ్ దాట్. మీరు ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తారో ఇంగ్లీష్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. నాతో పాటు కూడా అంటూ ఉండండి. ఓకే, నోట్స్ ఆల్రెడీ పెట్టారు కదా. సో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా వింటర్ వొకాబులరీ, చలిగా ఉన్న ఈ వింటర్ వొకాబులరీకి వెళ్ళిపోదాము. సెంటెన్స్ కూడా నేర్చుకుందాం. గో అహెడ్. ఈ వింటర్ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ మంచు. జనరల్గా వాడుతుంటాం. మంచుని స్నో అంటాము. సో దీనికి సంబంధించి ఒక సెంటెన్స్ చూస్తే, ద మౌంటైన్స్ ఆర్ ఫుల్లీ కవర్డ్ విత్ స్నో ఇన్ మనాలి దిస్ వింటర్. ఈ మౌంటైన్స్ అంటే పర్వతాలు. ఈ పర్వతాలన్నీ బాగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎక్కడ? మనాలిలో ఈ వింటర్లో అంటున్నాము. ఓకే, ద మౌంటైన్స్ ఆర్ ఫుల్లీ కవర్డ్ విత్ స్నో ఇన్ మనాలి దిస్ వింటర్. నాతో పాటు అంటూ ఉండండి, నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ పొగమంచు. మనకేమీ కనపడట్లేదు, అంతా పొగమంచుతో కప్పబడి ఉంది అంటాం కదా, దాన్ని ఫాగ్ అంటాం. ఎఫ్ఓజీ. స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోండి. సో ఎఫ్ఓజీ ఫాగ్. సెంటెన్స్ చూస్తే, లాస్ట్ సండే వి వర్ అనేబుల్ టు డ్రైవ్ అవర్ కార్ బికాస్ ఆఫ్ హెవీ ఫాగ్. పోయిన ఆదివారం మేము డ్రైవింగ్ చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే పొగమంచు బాగా కప్పుకొని ఉంది. కార్ డ్రైవింగ్ చాలా కష్టమైంది. ఓకే, లాస్ట్ సండే వి వర్ అనేబుల్ టు డ్రైవ్ అవర్ కార్ బికాస్ ఆఫ్ హెవీ ఫాగ్. నెక్స్ట్ చూడండి, మంచు కురవడం. మంచు కురవడాన్ని ఏమంటాము? స్నోఫాల్. మంచు అంటే స్నో, కురవడాన్ని ఫాల్, స్నోఫాల్. సెంటెన్స్, డిడ్ యూ ఎవర్ సీ ద స్నోఫాల్ ఇన్ యువర్ లైఫ్? ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీకు ఈ స్నోఫాల్ అనే కాకుండా నేను ఇచ్చే సెంటెన్స్లో ఇంకా వేరే వర్డ్స్ కూడా మీరు నేర్చుకుంటూ ఉండండి. సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి, వేరే వర్డ్స్ నేర్చుకోండి. సో నాతో పాటు అంటూ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాం, డిడ్ యూ ఎవర్ సీ ద స్నోఫాల్ ఇన్ యువర్ లైఫ్? మీరు జీవితంలో ఎప్పుడైనా స్నోఫాల్ చూసారా? ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది చాలా అద్భుతమైన అనుభూతి అంటున్నాము. డిడ్ యూ ఎవర్ సీ ద స్నోఫాల్ ఇన్ యువర్ లైఫ్? ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, మంచు బంతి. ఎక్కడ బాగా ఫ్రెష్ స్నోఫాల్ వస్తుందో అక్కడ మనం మంచుతో బంతులు చేసుకుని విసురుకుంటాం, ఆడతాం కదా, దాని మంచు బంతిని మనం స్నోబాల్. సెంటెన్స్, మెనీ టూరిస్ట్ వర్ ప్లేయింగ్ విత్ స్నోబాల్ ఇన్ గుల్మార్గ్, కాశ్మీర్. చాలా టూరిస్టులు ఏం చేస్తున్నారు? ఆ స్నోబాల్స్ చేసుకుని దాంతో ఆడుకుంటున్నారు. ఎక్కడ? గుల్మార్గ్, కాశ్మీర్లో ఉంది గుల్మార్గ్ ఇది, అక్కడ ఆడుకుంటున్నారు అని చెప్తున్నాము. మెనీ టూరిస్ట్ వర్ ప్లేయింగ్ విత్ స్నోబాల్ ఇన్ గుల్మార్గ్, కాశ్మీర్. నెక్స్ట్, మంచు దుప్పటి, స్నో బ్లాంకెట్. స్నో బ్లాంకెట్ అంటే యాక్చువల్లీ ఏదైనా ప్లేస్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది, మంచు దుప్పటిలాగా ఉంది అంటాము. సో సెంటెన్స్ చూస్తే, ఆఫ్టర్ ద హెవీ స్నోఫాల్ లాస్ట్ నైట్ ద టోటల్ శ్రీనగర్ వ్యాలీ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ స్నో బ్లాంకెట్. బాగా మంచు కురిసినాక శ్రీనగర్ వ్యాలీ ఎట్లా ఉందంటే ఒక మంచుతో దుప్పటి కప్పినట్టుగా ఉంది అంటున్నాము. ఓకే, ఆఫ్టర్ ద హెవీ స్నోఫాల్ లాస్ట్ నైట్ ద టోటల్ శ్రీనగర్ వ్యాలీ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ స్నో బ్లాంకెట్. నెక్స్ట్ చూడండి, చెవిని కవర్ చేసుకుంటాం కదా, చెవిని కప్పేవి, దాన్ని మనం ఏమంటాము? ఇయర్ మఫ్స్. చెవి అంటే ఇయర్, మఫ్స్ అంటే అది కవర్ చేసేవి, ఇయర్ మఫ్స్. ద కోల్డ్ వేవ్ ఈజ్ రన్నింగ్, కవర్ యువర్ ఇయర్స్ విత్ ఇయర్ మఫ్స్. బాగా చల్లగాలి బాగా వీస్తుంది. ద కోల్డ్ వేవ్ ఈజ్ రన్నింగ్, కవర్ యువర్ ఇయర్స్ విత్ ఇయర్ మఫ్స్. చెవులని ఇయర్ మఫ్స్తోని కవర్ చేయండి. మళ్ళీ చూడండి, ద కోల్డ్ వేవ్ ఈజ్ రన్నింగ్, కవర్ యువర్ ఇయర్స్ విత్ ఇయర్ మఫ్స్. నెక్స్ట్, ఉన్ని క్యాప్. మనము మంకీ క్యాప్స్ వేసుకుంటాం కదా, ఉన్ని క్యాప్ అది. దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే మంకీ క్యాప్ అంటాము. బొమ్మలో కనపడుతుంది కదా, మంచిగా చక్కగా కవర్ చేసుకుంటారు పిల్లలు. ఇక్కడ సెంటెన్స్, ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ కోల్డ్, బెటర్ కవర్ హిస్ హెడ్ విత్ మంకీ క్యాప్. బాబుకు బాగా కోల్డ్ ఉంది, చిన్న బాబుకి. ఓకే, ఏం చేయాలి? తలంతా మంకీ క్యాప్తో కవర్ చేస్తే మంచిది. ఓకే, మళ్ళీ చూడండి సెంటెన్స్, ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ కోల్డ్, బెటర్ కవర్ హిస్ హెడ్ విత్ మంకీ క్యాప్. నెక్స్ట్ చూడండి, మంచు బిందువులు. మంచు బిందువుల్ని మనము ఇంగ్లీష్లో డ్యూ అంటాం, డిఈడబ్ల్యూ, డ్యూ. సో ఒక సెంటెన్స్, మార్నింగ్ వాక్ ఆన్ ద డ్యూ ఇంప్రూవ్స్ ద ఐసైట్.
ఈ మంచు బిందువులు ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లో మనం నడుస్తామంటే మన ఐసైట్కి, కంటి చూపుకు మంచిది అంటారు. దాన్నే మనం చెప్తున్నాము. మార్నింగ్ వాక్ ఆన్ ద డ్యూ ఇంప్రూవ్స్ ద ఐసైట్. నెక్స్ట్, చలికాలంలో బట్టలు అలాగుంటాయి కదా, చలికాలం బట్టలు. దాన్ని మనం ఇంగ్లీష్లో వింటర్ క్లోత్స్ అంటాం, లేదా వామ్ క్లోత్స్ అనొచ్చు. సెంటెన్స్ చూడండి. బిఫోర్ వింటర్ స్టార్ట్స్ కీప్ ఆల్ యువర్ వింటర్ క్లోత్స్ రెడీ. చలికాలం స్టార్ట్ అవ్వకముందే మనము ఈ చలికాలం వేసుకోవాల్సిన బట్టలన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ చూడండి. బిఫోర్ వింటర్ స్టార్ట్స్ కీప్ ఆల్ యువర్ వింటర్ క్లోత్స్ రెడీ. నెక్స్ట్, చేతి తొడుగులు. చేతికి మనం గ్లౌజెస్ వేసుకుంటాం కదా, అది గ్లోవ్స్ అంటాం, గ్లోవ్స్. ఇన్ ఢిల్లీ ద టెంపరేచర్ ఇన్ వింటర్ ఈజ్ వెరీ లో, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు వేర్ ద గ్లోవ్స్. ఢిల్లీలో టెంపరేచర్ వింటర్లో చాలా తక్కువగా ఉంటుంది, సో కాబట్టి మనము గ్లోవ్స్ వేసుకుంటే మంచిది. మళ్ళీ చూడండి. ఇన్ ఢిల్లీ ద టెంపరేచర్ ఇన్ వింటర్ ఈజ్ వెరీ లో, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు వేర్ ద గ్లోవ్స్. ఇక నెక్స్ట్, శాలువా. శాలువాని మనం ఇంగ్లీష్లో షాల్, SHAWL, షాల్. ఐ పర్చేస్డ్ 2 బ్యూటిఫుల్ షాల్స్ ఫ్రమ్ కాశ్మీర్ ఎంపోరియం. కాశ్మీర్ ఎంపోరియం నుంచి నేనేం చేశాను, 2 చాలా అందమైన షాల్స్ కొనుక్కున్నాను అని చెప్తున్నాను. ఐ పర్చేస్డ్ 2 బ్యూటిఫుల్ షాల్స్ ఫ్రమ్ కాశ్మీర్ ఎంపోరియం. నెక్స్ట్, విపరీతంగా ఉంటుంది చూడు చలి, అప్పుడు మనం విపరీతమైన చలికాలం అంటే దాని ఎక్స్ట్రీమ్ వింటర్. ఎక్స్ట్రీమ్ అంటే ఏదైనా విపరీతం, ఎక్స్ట్రీమ్ వింటర్. సెంటెన్స్. ఎవ్రీ ఇయర్ యూ ఫైండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ ఇన్ నార్థన్ స్టేట్స్ ఇన్ ఇండియా. ప్రతి సంవత్సరం మనము వింటర్లో, స్పెషల్లీ చలికాలంలో నార్థన్ స్టేట్స్ ఉంటాయి చూడండి, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్, ఇవన్నీ నార్త్ స్టేట్స్ కదా, అక్కడ చాలా చలిగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వింటర్ ఉంటుంది అక్కడ అని చెప్తున్నాం. మళ్ళీ చూడండి. ఎవ్రీ ఇయర్ యూ ఫైండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ ఇన్ నార్థన్ స్టేట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, తీవ్రమైన మంచు తుఫాను. మంచుతో బాగా తుఫాను వచ్చి మొత్తం కూరుకుపోతూ ఉంటుంది చూడండి, దాన్ని మనము బ్లిజర్డ్ అంటాము. బ్లిజర్డ్, BLIZZARD. వి వన్స్ గాట్ స్టక్ ఇన్ ఎ బ్లిజర్డ్ ఫర్ 6 hours. మేము ఒకసారి ఈ మంచు తుఫాన్లో 6 గంటలు అలా చిక్కుకుపోయాము అని చెప్తున్నాము. వి వన్స్ గాట్ స్టక్ ఇన్ ఎ బ్లిజర్డ్ ఫర్ 6 hours. నెక్స్ట్, మురికి అయిన మంచు. మంచు అంతా బాగా మురికి పట్టిపోయి ఉంటుంది చూడండి, ఫోటోలో కనపడుతుంది, దాన్ని మనం స్లష్ అంటాము. SLUSH, స్లష్. ద సిటీ స్ట్రీట్స్ ఆర్ కవర్డ్ విత్ డర్టీ గ్రే స్లష్. అక్కడ సిటీలో ఏమైందంట, రోడ్స్ అన్నీ చాలా డర్టీ స్లష్తో కూరుకుపోయింది. ఓకే, ద సిటీ స్ట్రీట్స్ ఆర్ కవర్డ్ విత్ డర్టీ గ్రే స్లష్. నెక్స్ట్, ఐసికల్స్. ICICLES. ఐసికల్స్ అంటే మనకి ఆ నీళ్లు, అంటే బాగా చలిగా ఉన్న ప్లేస్లో అక్కడ చూపించినట్టు పర్వతాలు పైనుంచి నీళ్లు పడుతూ పడుతూ ఆ నీళ్లు కూడా దారలాగా మంచులాగా కట్టుకుపోతున్నాయి. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. సో ఐసికల్స్. ఐసికల్స్కి ఒక సెంటెన్స్ తీసుకుంటే, మెనీ ఐసికల్స్ వర్ హ్యాంగింగ్ ఇన్ అమర్నాథ్ కేవ్. అమర్నాథ్ కేవ్ ఉంటుంది చూడండి, గుహ, అక్కడ ఐసికల్స్ హ్యాంగింగ్ చేస్తూ, అంటే వేలాడుతూ కనపడ్డాయి. మెనీ ఐసికల్స్ వర్ హ్యాంగింగ్ ఇన్ అమర్నాథ్ కేవ్. చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు కూడా అలా అయిపోతాయి. నెక్స్ట్, జారుతూ ఉండడం. మంచులో జనరల్గా జారుతూ ఉంటారు బాగా, స్లిప్పరీ అంటాం, జారుతూ ఉండడం. మంచు ఏంటి, ఎక్కడైనా మనం స్లిప్పరీ అనే వర్డ్ వాడచ్చు. ఆఫ్టర్ ద స్నోఫాల్ ద రోడ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. స్నోఫాల్ అయిన తర్వాత రోడ్ ఏమైంది, బాగా జారుతూ ఉంది, సో జాగ్రత్తగా నడవండి. ఆఫ్టర్ ద స్నోఫాల్ ద రోడ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. నెక్స్ట్, వనకడం. బాగా వణుకొచ్చేస్తుంది, దీన్ని మనం షివరింగ్ అనొచ్చు లేదా షడరింగ్. షివరింగ్ ఆర్ షడరింగ్. ఆఫ్టర్ టేకింగ్ బాత్ ద లిటిల్ బాయ్ వాజ్ షివరింగ్ విత్ కోల్డ్. ఆఫ్టర్ టేకింగ్ బాత్ ద లిటిల్ బాయ్ వాజ్ షివరింగ్ విత్ కోల్డ్. స్నానం చేశాక చిన్న బాబు ఏం చేస్తున్నాడు, చలికి వణుకుతున్నాడు. ఓకే, ఆఫ్టర్ టేకింగ్ బాత్ ద లిటిల్ బాయ్ వాజ్ షివరింగ్ విత్ కోల్డ్. నెక్స్ట్, చర్మం పగులుతుంది చూడండి, అప్పుడు మనం చాప్డ్ స్కిన్ అంటాము. అదే పెదాలు పగిలితే చాప్డ్ లిప్స్. చాప్డ్ స్కిన్, చాప్డ్ లిప్స్. ఇక్కడ సెంటెన్స్ తీసుకుంటే, అప్లై కోల్డ్ క్రీమ్ లేదా లిప్ బామ్ టు ప్రివెంట్ చాప్డ్ స్కిన్ ఆర్ చాప్డ్ లిప్స్ ఇన్ వింటర్. పెదాలు పగిలినా లేకపోతే స్కిన్ పగిలినా కానీ మనం వాడాల్సింది కోల్డ్ క్రీమ్ కానీ లిప్ బామ్ కానీ. ఓకే, అప్లై కోల్డ్ క్రీమ్ ఆబ్లిక్ లిప్ బామ్ టు ప్రివెంట్ చాప్డ్ స్కిన్ ఆర్ చాప్డ్ లిప్స్ ఇన్ వింటర్. ఓకే, నెక్స్ట్, కండువా. మనకు తగిలించుకుంటాం కదా, దాన్ని మనం మఫ్లర్ అంటాము. మఫ్లర్ లేదా స్కార్ఫ్.
ఇక్కడ చూడండి, మై మామ్ నెవర్ ఫర్గెట్స్ టు టేక్ మఫ్లర్ స్కార్ఫ్ బిఫోర్ షీ గోస్ టు స్కూల్. మా అమ్మగారు ఎప్పుడైనా కానీ స్కూల్కి వెళ్ళే ముందు మఫ్లర్ని ఎప్పుడు మర్చిపోరు, తీసుకుని వెళ్తారు, ఎందుకంటే చలి కాబట్టి. మళ్ళీ చూడండి, మై మామ్ నెవర్ ఫర్గెట్స్ టు టేక్ మఫ్లర్ స్కార్ఫ్ బిఫోర్ షీ గోస్ టు స్కూల్. నెక్స్ట్ జలుబు, కోల్డ్ వచ్చేసింది, బాగా జలుబు చేసింది, దాన్ని కోల్డ్ అంటాము. లాస్ట్ నైట్ మై ఫాదర్ హ్యాడ్ ఏ కూల్ డ్రింక్ అండ్ డ్యూ టు దాట్ హీ కాట్ కోల్డ్. నిన్న రాత్రి మా నాన్నగారు కూల్ డ్రింక్ తాగారు, దాని వలన ఆయనకి జలుబు పట్టుకుంది. లాస్ట్ నైట్ మై ఫాదర్ హ్యాడ్ ఏ కూల్ డ్రింక్ అండ్ డ్యూ టు దట్ అంటే దాని వలన, హీ కాట్ కోల్డ్, జలుబు పట్టేసుకుంది దానికి. నెక్స్ట్ తుమ్ములు మనం స్నీజింగ్ అంటాము. స్నీజింగ్, SNEEZING. యు ఆర్ స్నీజింగ్ కంటిన్యూస్లీ, డిడ్ యూ టేక్ ఎనీ మెడిసిన్? మీరు కంటిన్యూస్గా తుమ్ముతూ ఉన్నారు, మెడిసిన్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతున్నాము. యు ఆర్ స్నీజింగ్ కంటిన్యూస్లీ, డిడ్ యూ టేక్ ఎనీ మెడిసిన్? నెక్స్ట్ బొంత, రగ్గులు ఉంటాయి కదా, బొంతలు పెద్ద పెద్దవి, అవి కప్పుకుంటాం కదా, దాన్ని డ్యూయెట్ అంటాము. మై బ్రదర్ పుల్డ్ ద డ్యూయెట్ ఓవర్ హిస్ హెడ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కోల్డ్ విండ్. చలి బాగా వేస్తుందని మా బ్రదర్ ఏం చేశాడు, తమ్ముడు కానీ అన్న కానీ అది తీసుకుని ఫుల్ కప్పేసుకున్నాడు, మొత్తం కప్పేసుకున్నాడు అంటున్నాము. మై బ్రదర్ పుల్డ్ ద కోవెడ్ ఓవర్ హిస్ హెడ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కోల్డ్ విండ్. నెక్స్ట్ దుప్పటి లేదా రగ్గు కానివ్వండి, దీన్ని మనం ఇంగ్లీష్లో బ్లాంకెట్ అంటాం, BLANKET. ఎస్టర్డే ఐ పర్చేస్ 2 blankets ఫ్రమ్ JC బ్రదర్స్. నిన్న నేను JC బ్రదర్స్ నుంచి 2 blankets కొనుక్కొచ్చాను. ఎస్టర్డే ఐ పర్చేస్ 2 blankets ఫ్రమ్ JC బ్రదర్స్. నెక్స్ట్ ఉన్ని చొక్కా, స్వెటర్, ఇది అందరికి తెలుసు, స్పెల్లింగ్ చూసుకోండి, SWEATER. వై డోంట్ యూ వేర్ స్వెటర్? ద వెదర్ ఈజ్ కూల్. నువ్వు స్వెటర్ వేసుకోకూడదా? వెదర్ చాలా చల్లగా ఉంది అంటున్నాము. ఇది సెంటెన్స్ నేర్చుకోండి. వై డోంట్ యూ వేర్ స్వెటర్? ద వెదర్ ఈజ్ కూల్. నెక్స్ట్ తోలు జాకెట్, దీన్ని లెదర్ జాకెట్ అంటాము. లెదర్ జాకెట్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. మై సన్ ప్రిఫర్స్ లెదర్ జాకెట్ యాజ్ కంపేర్డ్ టు స్వెటర్ ఇన్ వింటర్. చలికాలంలో స్వెటర్ వేసుకునే బదులు నా కొడుకు లెదర్ జాకెట్ వేసుకోవడం చాలా ఇష్టపడతాడు. మై సన్ ప్రిఫర్స్ లెదర్ జాకెట్ యాజ్ కంపేర్డ్ టు స్వెటర్ ఇన్ వింటర్. నెక్స్ట్ నిప్పు వెలిగించడం, కొంచెం చలి కాచుకొని నిప్పు వెలిగిస్తాం కదా, దాన్ని మనం సెట్ ఫైర్ అంటాం లేదా బాన్ ఫైర్, BONFIRE, బాన్ ఫైర్. లాస్ట్ నైట్ వీ ప్లేడ్ అంతాక్షరి విత్ మై ఫ్రెండ్స్ అరౌండ్ బాన్ ఫైర్. నేను బాన్ ఫైర్ ఇది పెట్టించుకొని అక్కడ ఫ్రెండ్స్తో కలిసి నిన్న రాత్రి ఫ్రెండ్స్తో అంతాక్షరి ఆడుకున్నాను అని చెప్తున్నాను. లాస్ట్ నైట్ వీ ప్లేడ్ అంతాక్షరి విత్ మై ఫ్రెండ్స్ అరౌండ్ బాన్ ఫైర్. నెక్స్ట్ చల్లగాలుడు, దాన్ని మనం కోల్డ్ వేవ్ లేదా SNAP, స్నాప్, కోల్డ్ వేవ్ ఆర్ స్నాప్ అంటాము. ద కోల్డ్ వేవ్ హ్యాస్ బీన్ బ్లోయింగ్ సిన్స్ మండే ఇన్ టోటల్ నార్థన్ ఇండియా. సోమవారం నుంచి నార్థన్ ఇండియా మొత్తం, అంటే నార్త్ సైడ్ ఇండియాలో మొత్తం బాగా చల్ల గాలులు వీస్తున్నాయి. ద కోల్డ్ వేవ్ హ్యాస్ బీన్ బ్లోయింగ్ సిన్స్ మండే ఇన్ టోటల్ నార్థన్ ఇండియా. ఇక నెక్స్ట్ గడ్డగట్టడం, ఐస్ అంతా నీళ్ళన్నీ గడ్డగట్టిపోతాయి కదా, దాన్ని మనం ఫ్రీజ్ అంటాము. ఫ్రీజ్, FREEZE. మై పామ్స్ వర్ ఫ్రీజింగ్ డ్యూ టు మైనస్ టెంపరేచర్ ఇన్ లే లద్దాఖ్. లే లద్దాఖ్లో -డిగ్రీలో టెంపరేచర్ ఉంది, నా చేతులు ఏమవుతున్నాయి, గడ్డగట్టుకుపోతున్నాయి. ఓకే, మై పామ్స్ వర్ ఫ్రీజింగ్ డ్యూ టు మైనస్ టెంపరేచర్ ఇన్ లే లద్దాఖ్. నెక్స్ట్ తిమ్మిరెక్కుతాయి కదా అప్పుడప్పుడు కాళ్ళు, సో తిమ్మిరెక్కితే మనం దాన్ని NUMB అంటాము, NUMB. నమ్, బీ సైలెంట్గా ఉంటుంది ఇక్కడ. టు ఫీల్ నమ్నెస్ ఇన్ వింటర్ ఈజ్ క్వైట్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్కి ఈ తిమ్మిరెక్కడం ఈ వింటర్లో చాలా కామన్ అని చెప్తున్నాము. టు ఫీల్ నమ్నెస్ ఇన్ వింటర్ ఈజ్ క్వైట్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. నెక్స్ట్ చర్మం పొడిబారుతుంది, డ్రై స్కిన్ అవుతుంది కదా, దాన్ని మనం డ్రై స్కిన్ అంటాం. చర్మం పొడి బారడం. యు మస్ట్ అప్లై మాయిశ్చరైజర్ టు అవాయిడ్ డ్రై స్కిన్ ఇన్ వింటర్. మనం మాయిశ్చరైజర్ ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి ఈ డ్రై స్కిన్, చర్మం పొడిబారడాన్ని నివారించడానికి. ఓకే, యు మస్ట్ అప్లై మాయిశ్చరైజర్ టు అవాయిడ్ డ్రై స్కిన్ ఇన్ వింటర్. నెక్స్ట్ చేతులు వెచ్చ చేసుకుంటాం కదా చల్లగా ఉందని చెప్పేసి, దాన్ని వార్మ్ హ్యాండ్స్ అంటాం. ఇన్ వింటర్ ఎర్లీ మార్నింగ్ మెనీ పీపుల్ ఆన్ ద రోడ్ సైడ్ ఆర్ వార్మింగ్ దేర్ హ్యాండ్స్ నియర్ ద బాన్ ఫైర్. మంట పెట్టుకొని చాలామంది రోడ్ సైడ్ ఏం చేస్తున్నారు, చలేస్తుందని చెప్పేసి వాళ్ళంతా
చేతులు వెచ్చ చేసుకుంటున్నారు. ఓకే. ఇన్ వింటర్ ఎర్లీ మార్నింగ్ మెనీ పీపుల్ ఆన్ ద రోడ్ సైడ్ ఆర్ వార్మింగ్ దేర్ హ్యాండ్స్ నియర్ ద బాన్ ఫైర్. ఓకే. ఎన్ని నేర్చుకున్నాం చూడండి ఈరోజు. చాలా వచ్చేసాయి మనకు వొకాబులరీ ప్లస్ దాంతోని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో కూడా చూసాము. ఇక కమింగ్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ వొకాబులరీ నేర్చుకుంటాము. మీరు చేయవలసింది వీటన్నిటినీ మీరు వొకాబులరీకి పెట్టిన పుస్తకంలో రాసుకొని మీ అంతలు మీరుగా కొన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఆ ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఓకే. ఇలా నేర్చుకుంటే తప్పకుండా ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది. స్టే కనెక్టెడ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.